ప్రకాశం జిల్లాలో 10 అడుగుల కొండ చిలువ హల్చల్ చేసింది. తనను బంధించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారులతో పాటు గ్రామస్తులకు ముచ్చెమటలు పట్టేలా చేసింది కొండ చిలువ. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామంలో కేదార్ అనే రైతు పశువులతో తన పొలానికి వెళ్లగా తన పొలంలోని గడ్డిలో నక్కి ఉన్న భారీ కొండ చిలువను చూసి భయపడ్డాడు. తేరుకొని గ్రామస్తులతో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు గడ్డిలో నక్కి ఉన్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకునే క్రమంలో కొండ చిలువ చిక్కినట్టే చిక్కి తప్పించుకొని చెట్టెక్కింది. 3 గంటల పాటు శ్రమించిన ఫారెస్ట్ అధికారులు చెమట వచ్చి కొండ చిలువను బంధించారు. ఫారెస్ట్ అధికారులు చేతి నుంచి తప్పించుకొని చెట్టెక్కిన కొండ చిలువను తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్తులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొండ చిలువను అడవిలో వదిలేస్తామని తెలిపారు. సెల్ఫీ షాట్ తీయండి బాయ్. ఇదేం పాములే, ఇదంత పెద్ద పాము కాదు. మనం గట్లా అన్న అటు పక్క దొరకన్నా గంట పత్తి సాగుతుంది అది మామూలు పుట్టలే. అది వేగంగా ఉంది, లేకపోతే రామసముద్రం ప్రజలు పొలాల్లో కొండ చెరువు ఉందని మా ఆఫీస్కు తెలియజేయగా మా పై అధికారులు మమ్మల్ని పంపించారు. మేము ఇక్కడ అందరి సహకారంతో ఈ కొండ చెరువును పట్టుకొని పోయి తీసుకెళ్లి అడవిలో వదిలిపెడతాము. మీకు ఏదైనా ఈ అడవిలో ఈ జంతువులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు మాకు తెలియజేస్తే మేము వచ్చి ఏదో ఒకటి చేయగలము. కాబట్టి అనవసరం